మీరు ఎలా చెప్తున్నారంటే ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అన్నట్టుంది ఇక్కడ. ఓకే ఓకే సరే 2 తీసుకోండి. ఓకే కుకింగ్ ఆర్ రొమాన్స్? కుకింగ్ వంట వండడం ఇష్టమా, రొమాన్స్ అంటే ఇష్టమా? వంట చేస్తూ రొమాన్స్ చేయడం అంటే చాలా పెద్ద స్కామ్ ఇది. ఆబ్వియస్లీ. లవ్ ఫెయిల్యూర్ లేవంటున్నారు, లవ్ కాదంటున్నారు. మామూలుగా మీకు ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. ఎందుకు ఆ థాట్ ఎలా వచ్చింది? చాలా సినిమాల్లో ఈ కపుల్ రొమాన్స్ చూసి అలాంటి ఐడియాలు వచ్చినాయా? అలానేం కాదు, అదొక ఫ్యాంటసీ. కుకింగ్ చేస్తూ రొమాన్స్ చేయడం అనేది ఒక ఫ్యాంటసీ. సో చూస్ ఏదో ఒకటి అని అనుకుంటే మాత్రం కుకింగ్ రొమాన్స్ అండ్ రొమాన్స్. ఎందుకు రొమాన్స్? అదో రకమైన ఎందుకంటే అనుభూతి అని కాదు, లైక్ లైఫ్లో రొమాన్స్ అనేది ఉంటే థాట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, నెక్స్ట్ డే గురించి హోప్ ఉంటుంది. పాపం ఈ ఇంటర్వ్యూ ఎవడైనా సింగిల్ గా చూస్తే చచ్చిపోతారు. అంతే. ఓకే నెక్స్ట్ బియర్డ్ గాయా? బియర్డ్ గాయ్ ఆర్ షేవ్డ్ గాయ్? యా. నవ్వుతున్నారు ఏంటండి? ఆన్సర్ గే అవ్వకపోతే చాలండి, బియర్డ్ ఏంటి, అబ్బాయి అయితే చాలు. సరే జోక్గా కాదు కానీ బియర్డ్ గాయ్ అంటేనే ఇష్టం. ఎందుకు? హ్యాండ్సమ్ ఉంటారు బియర్డ్. అచ్చా, బియర్డ్ ఉండి పట్టలా ఉన్నా ఓకేనా? నో నో నో, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. సరే విగ్ పెట్టుకోమని చెప్తా. దట్స్ ఇట్, అయిపోయినాయి.